మస్తాన్ ఇంకా ఎదుగుతూ చాలా ఈవెంట్స్. హీస్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. గుంటూరు వస్తూ నేను ఖచ్చితంగా మన దగ్గరనే ఉంటాను అనమాట. హీ టేక్స్ కేర్ ఆఫ్ మీ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ ఫర్ హ్యావింగ్. హలో ఆల్, ఈ రోజు నా బిఎన్ఐ మీటింగ్ గుంటూరు క్యాపిటల్ హోటల్ అయితే జరిగింది. గెస్ట్ ఎవరు వచ్చారు ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూస్తుంటారు. యాక్చువల్ గా యాంకర్ రవెన్న గుంటూరుకు వచ్చి ఉన్నారు షూటింగ్ పర్పస్ మీద. గుంటూరులో ఉండడం వల్ల నిన్న సాయంత్రం అతన్ని పర్సనల్ గా కలవడానికి వెళ్ళాను. ఆ కలవడానికి వెళ్ళినప్పుడు నేను ఇన్వైట్ చేశాను యాంకర్ రవి గారిని. అన్న ఒకసారి మా బిఎన్ఐ మీటింగ్ మీరు రావచ్చు కదా అని అడిగిన వెంటనే ఆయన చెప్పిన రెస్పాన్స్ ఏంటంటే, ఖచ్చితంగా వస్తాను డార్లింగ్, నీ కోసం వస్తాను నేను. బట్ నేను 100% నేను చెప్పాను, ఎందుకంటే రేపు మార్నింగ్ నాకు షూటింగ్ ఉంది, నేను ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తాను అని చెప్పాడు ఆయన. అతనికి చాలా బిజీ షెడ్యూల్ ఉంది, కానీ నా కోసం ఆయన మీటింగ్ కి ఒక 10 నిమిషాలు వచ్చి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేళ్ళాడు. చూడండి, నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 3 వారాల క్రితం మా పృథ్వీ గారు వచ్చారు మా బిఎన్ఐ మీటింగ్ కి. ఈ వారం మా యాంకర్ రవి వచ్చారు. యాక్చువల్ గా ఇద్దరిలో కూడా నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఇద్దరు కూడా చాలా డౌన్ టు ఎర్త్. మస్తాను మా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడని వాళ్ళిద్దరికి తెలుసుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. బట్ ఏంటంటే వాళ్ళు వెళ్దాం మస్తాన్ అడిగారు కదా, మస్తాన్కి సపోర్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మీటింగ్స్ వచ్చారు అడిగిన వెంటనే. ఆ విషయంలో నేను మా రవి గారికి మా పృథ్వీ గారికి ఇద్దరు కూడా చాలా గ్రేట్ఫుల్ గా ఉంటాను, థ్యాంక్ఫుల్ గా ఉంటాను. సెలబ్రిటీలు ఇలా బిఎన్ఐ మీటింగ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆ చాప్టర్ కి చాలా ప్లస్ అవుతుంది అండ్ ఆ చాప్టర్ కి చాలా విజిబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే చాలా మంది బిజినెస్ ఓనర్స్ కి స్టిల్ బిఎన్ఐ అంటే ఏంటో తెలియదు. అంటే ఇప్పుడు ఇలా సెలబ్రిటీస్ రావడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు కూడా సెర్చ్ చేస్తారు ఏంటి బిఎన్ఐ ఏంటి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, బిఎన్ఐ ప్లాట్ఫామ్ అంటే బిజినెస్ నెట్వర్కింగ్, మన బిజినెస్ ఈ బిఎన్ఐలో ఉంటే మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది, మన బిజినెస్ గ్రో అవుతుందని వాళ్ళకు క్లారిటీ వస్తుంది.